ఫ్రెండ్స్ ఈరోజు కూడా మంచి సాంగే ఉంటది. చాలా ట్రెండింగ్‌లో సాంగ్. ప్లస్ యాటిట్యూడ్‌గా కూడా ఉంటది. కొంచెం ఫీల్ కూడా ఉంటది. చూడండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎవరి ఫోటో యూజ్ చేయాలని కామెంట్ చేయండి. రా 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 ఎక్కడ పోతావురా నువ్వెక్కడ రా 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 రాజకుమార్ రా ఫ్రెండ్స్ మొత్తం సాంగ్‌తో వింటే చాలా మంచి ఫీల్ అయితే ఉంటది. నిజంగా చెప్పాలంటే సాంగ్ చాలా బాగుంటది. ఓకే. అంటే బీట్‌లో కాబట్టి నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. మీరు చూడండి. నచ్చితే చాలా హ్యాపీ. ఓకే. ఎందుకంటే ఈ సాంగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో బీట్ అనేది చాలా బాగుంటది. మీరు నిజంగా మీకు ఐడియా ఉందో లేదో మీరు ఒకసారి సాంగ్ తోటి వినండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ గురించి చెప్తా. అబ్బా! ఈ రోజు రోజుకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది నాకు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానలే ఓపెన్ చేసుకుందాం. వేరే ఛానల్ వద్దు. ఓకే. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లోకెళ్ళి ఇక్కడ పైన ఫాంట్ ఉంటుంది. ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా! ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. నా మొబైల్‌లో ఎలాగైతే వస్తుందో మీ మొబైల్‌లో అలా వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. మీ మొబైల్‌లో వేరే విధానంగా రావచ్చు. దీనిలాగా వస్తే ఇంకా హ్యాపీ. ఓకే. ఇక్కడ నేనైతే ఏదో ఒక జీమెయిల్ అయితే చూపిస్తుంది మనకు. ఏదో ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది ఒక 3 జీమెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకే. జీమెయిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. పైన 3 డాట్స్ ఉంటది. ఇక్కడ మనకు కింద అయితే డౌన్లోడ్ ఉంటది. డౌన్లోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు వేరే విధానంగా చూపిస్తే డౌన్లోడ్ అయితే 100% చూపిస్తది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే ఇక్కడ చూపించేటప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫైల్ మేనేజర్‌లో అయితే ఎళ్తున్నా ఇక్కడ చూడండి. ఫైల్ మేనేజర్‌లోకెళ్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా! ఓకే. డౌన్లోడ్‌లోకెళ్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తుంది ఫాంట్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫాంట్‌ని సెలెక్ట్ చేసినా ఇక్కడ మనకు మూవ్ ఆప్షన్‌లోకెళ్ళి దీనికి నేను సెపరేట్ ఫోల్డర్ అయితే పెడుతున్నా. ఇక్కడ 1 అని ఫోల్డర్ అయితే ఉంది కదా! దాంట్లో పెట్టేసిన. పెట్టిన తర్వాత ఇక్కడ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఏదైనా ఫస్టు మీరు ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఫస్టు ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసి టెక్స్ట్‌లోకెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడ రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేనైతే 1 అనే ఫోల్డర్‌లో పెట్టాను కాబట్టి కొంచెం కిందికెళ్తే ఆ ఫాంట్ అయితే ఉంటది ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి ఫాంట్ అయితే ఉంది. ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయొద్దు. డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేస్తే ఫాంట్ అయితే యాడ్ అయితే అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఓకేనా? ఫాంట్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక యానిమేషన్ ఏం పెడతాం. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ సైడ్ అయితే జరుపుకోండి. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి. దీనికైతే మోషన్ బ్లర్ అయితే యాడ్ చేయండి. ఓకే. అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది చూడండి. ఫస్ట్ అయితే వచ్చేసింది. దీన్ని కాపీ చేసుకుందాం. ఇంకో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. చేస్తే పైన వెళ్ళిపోతున్నది. ఇక్కడ కిందికి తీసుకొచ్చి కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోండి. ఓకే. వైట్ కలర్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు 2 సేమ్ యానిమేషన్ వస్తే లుక్ అయితే రాదు కాబట్టి దీనైతే రైట్ సైడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్. ఇప్పుడు చూడండి ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. దాని తర్వాత ఇంకో దాన్ని కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేసిన పైన వెళ్ళిపోయింది. కొంచెం కిందికి తీసుకొద్దాం. ఇంకో దాన్ని కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేద్దాం. దీన్ని కిందికి తీసుకొద్దాం ఇలా. దీని యానిమేషన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. చాలా సింపుల్ ఉంటది. ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! ఇదైతే ఉంటది. లేకపోతే నేను చేసిన ప్రాజెక్ట్ అయితే ఈవెనింగ్‌గా ట్రై చేస్తా. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటది. డిస్క్రిప్షన్‌లో లాస్ట్‌లో ఈవెనింగ్‌గా ట్రై చేస్తా. మాక్సిమం ఈవెనింగ్‌గా ట్రై చేస్తా. ఓకేనా? ప్రతి ఒక్క టెక్స్ట్ ఇలాగే చేయాలి. ఒకదానికి చేశాను కాబట్టి మిగతా దానికి కూడా పేస్ట్ చేయండి. లేకపోతే చెప్పాను కదా! నేను చేసిన యానిమేషన్ కావాలంటే ఇస్తాను. ఎందుకంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్ అయితే ఉంటది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ యాడ్ చేద్దాం. నేనైతే చరణ్ అన్న ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను. రామ్ చరణ్ సార్ ఫోటో అయితే ఓకే. మీరైతే మీ యొక్క ఫోటోస్ ఏదో ట్రై చేయండి. మీ ఫోటో కానీ, మీ యాక్టర్ ఫోటోస్ కానీ. ఇది ఏదో మూవీ ఉందబ్బా! ఇది 'అర్జున్' మూవీ సాంగ్ అనుకుంటా ఇది. మహేష్ బాబు సార్ ఫోటో యూజ్ చేసినా చాలా మంచిగానే ఉంటది. ఓకే. ఎగ్జాంపుల్‌గా నేను చరణ్ సార్ ఫోటో యూజ్ చేసి చాలా రోజులైంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరి ఫోటో యూజ్ చేయాలనేది కామెంట్ చేయండి. పెడదాం మనం 100%. కామెంట్ అయితే 100% చేయండి. ఓకే.
ఓకే రైట్, సెట్ అయింది, బాగుంది. ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే 3 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ మనకు చాలా అవసరం. దీంట్లో కీ యానిమేషన్ అయితే ఏం లేదు, ఎందుకంటే సారీ నేను చేసిన ఇంతకుముందు నేను కాపీ చేసిన బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోకి పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి ఒక షేప్ తీసుకున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా సింపుల్, ఇది బ్లాక్ కలర్ అయితే పెట్టి దీని ఓపాసిటీ అయితే 80% చేసి ఎఫెక్ట్ ఆప్షన్ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. ఈ బ్లింక్ ఎఫెక్ట్ని ఎంత చేస్తారంటే 10 చేసుకోండి. దీన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ కొంచెం ఎక్కడ వస్తారంటే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది 16 సెకండ్ దగ్గర, ఇక్కడ పేస్ట్ చేయండి. దీని కింద ఉన్న ఫోటో కూడా పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఓకే, ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది, బాగా సెట్ అవుతుంది. దీనికి కలర్ గ్రేడింగ్ ఉంటుంది, వేరే ఏ ఫోటోకి లేదు. దీనికైతే ఒక కలర్ అయితే మ్యాచింగ్ ఉంటుంది. ఇది పెట్టాలంటే దీనికి ఇక్కడ మనకు కలర్ ట్యూన్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసి మిగతా ఫోటోకి పెట్టినా కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, ఫస్ట్ ఫోటో అయిపోయింది. సెకండ్ అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది, చాలా సింపుల్ చెప్తాను. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, బీట్ ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది, కొత్తలాగానే ఉంటుంది. ఓకే, ఇంతకుముందు దాంట్లో కొన్ని యాడ్ చేసిన ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫోటో తర్వాత 1 2 3 4 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి, గుర్తుపెట్టుకోండి 4 ఫొటోస్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఫస్ట్ ఫోటో ఉంది, దీన్ని కాపీ చేద్దాం. సారీ, లాస్ట్ ఫోటో, దీన్ని కూడా షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ వస్తారంటే 10 సెకండ్ 27 మిల్లీ సెకండ్ ధర వచ్చి ప్రతి ఒక్క ఫోటోకి పేస్ట్ చేయండి. ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని వదిలేసి 10 సెకండ్ నుంచి ఏవైతే ఫోటో ఉన్నాయో మధ్యలో ఒక ఫోటో వస్తుంది, దాన్ని వదిలేసేయండి. మిగతా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి 1 by 1 అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మ్యాక్సిమం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా అయితే సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయండి. జై హింద్.